ఇవిగో మీ తాళం చెవులు. సుశీల, 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 ఇన్నాళ్ళ స్నేహం తర్వాత కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా ఆవేశపడతావనుకోండి. కాకపోతే మరేమిటి, నేను ఉద్యోగం చేస్తున్న ఆఫీసు మీదని నాకు తెలియనివ్వకుండా పైగా మీ ఉద్యోగానికి నా చేత సిఫారసు చేసుకుని నన్ను పూర్ణ చేయటంలో ఏమిటి మీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు సుశీల. పేదవాళ్ళు కదా అని ఆట బొమ్మగా గారడి చేసి ఆడించాలనుకున్నారు సుశీల. అంతేగా, మీ ప్రయత్నం వృధా. మనిద్దరి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. మన సంబంధం కుదరదు. సుశీల, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సుశీల. హలో, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం అందరికీ నమస్కారం. కూర్చోనైనా. చూడండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అందేముంది, అలాగే మాట్లాడు. చూడండి, నేను మీ అమ్మాయి సుశీలను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమిటి అసలు నువ్వెవరు? నీ ఊరేమిటి, ఊరికేమిటి, ఇవన్నీ మాకు తెలియకుండానే వివాహం దాకా వచ్చేసినవే. నేనెవరో మీ సుశీలకు బాగా తెలుసు. అయినా మీరు అడిగారు కనుక చెప్తున్నాను. నేను పనిచేసే ఆఫీస్ యజమాని ధర్మారావు గారి అబ్బాయి. ఏమిటేమిటి, ఈ ఊళ్ళోకెల్లా పెద్ద శ్రీమంతుడు ధర్మారావు గారు అబ్బాయిరా? చెప్పవే. శ్రీమంతుడు అబ్బాయి, డబ్బున్న అబ్బాయి. ఈ విషయం ఇన్ని రోజులు మనతో చెప్పకుండా దాచారు. ఇప్పుడు చెప్పేశాడుగా చెల్లాయి. నాన్న, ఈ దెబ్బతో చెల్లాయి లక్షాధికారి. మన పని కూడా తాపేలే. 3 రేసు గురాలు గురొచ్చు. నీ గుర్రా కదా, గోరు మూసుకోరా. ఇదిగో చూడబ్బాయి, డబ్బున్న సంబంధం అయితే మాకు ఏ అబ్జెక్షన్ లేదనుకో. అయినా అమ్మాయి మనసు కూడా తెలుసుకోవాలిగా. అలాంటి శ్రీమంతులతో సంబంధం చేసుకునే ముందు మన తాహత గురించి కూడా మనం ఆలోచించుకోవాలి నాన్న. మనం నిరుపేదలు. ఆయన శ్రీమంతుడు, సరిపోయింది. అమ్మా, ఇద్దరు నిరుపేదలైతేనే కదమ్మా ఇబ్బంది. కరెక్ట్ మిస్టర్. ఇద్దరు ధనవంతులైనా కూడా ఇబ్బంది. జుట్లు పట్టుకుంటారు. ఒకరటు ఒకరిటు అయితే సంసారం బ్యాలెన్స్ గా ఉంటుంది. చూడండి శాంతమ్మ గారు, నేను ధనవంతుడైనందువల్ల మీ సుశీలకు కలిగే ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. మీ కష్టాల్లో ఆదుకున్నానన్న తృప్తి కూడా నాకుంటుంది. మా కష్టాలకేం లేనాయన, ఎప్పుడూ ఉండేవి. పెళ్లి కాకముందు సరే దాని కష్టం మీదే బ్రతుకుతున్నాం. పెళ్లి అయిన తర్వాత కూడా దాని భర్త సహాయంతో బ్రతకడం అంటే మాకు మరి బాధగా ఉంటుంది నాయన. మీరు అలా అనుకుంటే నేనేం చెప్పగలను శాంతమ్మ గారు? మీలో ఒకడిని కావాలని నా ఆశ. మీరు కూడా నేను మీ వాడిని అని అనుకున్న నాడు మీకు సాయపడే స్వతంత్రం నాకు ఎక్కువ ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, ఆయన ఇంత ఇదిగా అడుగుతుంటే వద్దడం బాగోదు. చేసుకోమ్మా, ఒప్పుకోమ్మా. ఒప్పుకో అక్కయ్య, మనమంతా దర్జాగా బంగ్లాలో ఉండొచ్చు, కారులో తిరగొచ్చు. నువ్వెంత అమాయకురాలివే కళ. ఆ విలువ ఇక్కడ మనకుంటేనే అక్కడ మర్యాద జరుగుతుంది. లేకుంటే అడుగడుగున అవమానాలకు గురి కావలసి వస్తుంది. ఉన్న వాళ్ళతో లేని వాళ్ళ సంబంధం మండుతున్న పొయ్యిని కౌగలించుకున్నట్టే. అందుకే ఆయన మాట కాదంటున్నాను. అంతేకాని ఆయనంటే నాకు ఇష్టం లేక కాదు. ఎక్కువగా ఆలోచించేవాళ్ళు ఎలా తప్పటడుగులు వేస్తారు ఇప్పుడు నాకు అర్థమైంది. తప్పో ఒప్పు, దానికి ఇష్టం లేనిది బలవంతం చేయడం మంచిది కాదు నాయన. మా శక్తికి తగ్గ సంబంధం దేవుడు దానికి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడే జరుగుతుంది. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. సుశీల, నీ చివరి మాట కూడా ఇదేనా? అవును. కాని సుశీల, ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు. నిజమనేది నిమిషాల మీద తెలియదు కాదు. ఇంతవరకు నేనేం చేసినా నీ అనురాగాన్ని, అభిమానాన్ని సంపాదించడం కోసం. నేను శ్రీమంతుణ్ణని తెలిస్తే నా మీద ఇష్టత కలిగి నాకు నువ్వు దూరమైపోతావన్న భయంతో ఇష్టం లేకపోయినా ఇంతవరకు నేను ఈ నాటకం ఆడాను. సుశీల, జీవితంలో దేనికైనా దూరం కాగలను గాని నీకు, నీ ప్రేమకు మాత్రం దూరం కాలేదు. సుశీల, సుశీల, నువ్వు నన్ను ఎందుకు అనుమానిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నా డబ్బుతో నిన్ను మభ్యపెట్టి మాయ చేయాలనే ఉద్దేశం నా హృదయంలో ఏ కోశానా లేదు, లేనే లేదు. అంతకంటే నేనేం చెప్పగలను? ఎలా నమ్మించగలను? పోనీ, నిన్ను నాకు దూరం చేస్తున్నది నా డబ్బే అయితే ఆస్తిపాస్తులతో 5 నిమిషాల్లో తెగతెంపులు చేసుకుని వచ్చేస్తాను.
పేదవాడిగా మీలో ఒక్కడినై మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను. సమ్మతమేనా? ఇది నీకు సమ్మతమేనా? చెప్పు సుశీల, చెప్పు. గుండె పెకలించి చూపిన నమ్మని వాళ్ళను ఎవళ్ళు నమ్మించలేరు. వస్తాను. అమ్మా, నా ఆఫీస్ తాళం చెవులు ఇచ్చి వెళ్ళమని. నా హృదయానికే తాళం చెవు. Kamala serious? Start immediately. ఎలా ఉంది డాక్టర్ గారు? ఏం చెప్పమంటారు? నా చెయ్యి దాటిపోతుంది. కమల, ఇంకెక్కడి కమల, రుణానుబంధం ఇంతవరకే ఎందుకుని వెళ్ళిపోతుంది. ఊరుకోసేదమ్మా. నా బిడ్డ నన్ను వదిలేస్తుంటే సాగనంపటానికి వచ్చాను. నా బిడ్డకు మీ చేతుల మీదుగా అన్ని మర్యాదలు చేసి పంపండి. సీతమ్మ, అమ్మయ్యా, ఏడ్చి ఏం లాభం తల్లి, ఊరుకో. నా బిడ్డని నీ ఇంటి కోడల్ని చేసి పంపుతారని వదిలికి మాట ఇచ్చాను, కానీ ఆ మాట నిలుపుకోలేకపోయాను. ఆనందంగా అన్ని మర్యాదలతో అత్తారింటికి పంపాలనుకున్న నా బిడ్డను ఇలా పంపుతున్నా. ఇలా చివరి చూపు చూసిపోదామని వచ్చావా నాయన? చాలా సంతోషం. ఇన్ని సంవత్సరాలు అది నీకోసమే ఎదురు చూసింది. ఇప్పుడు కూడా ప్రాణాలు నిలుపుకొని నీకోసమే ఎదురు చూస్తోంది. బ్రతికుండగా దానికి ఏ సుఖమో చూపించలేకపోయావు. ప్రాణం పోయేటప్పుడైనా ఒక్కసారి దానికి కనిపించు. వెళ్ళు నాయనా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎలా ఉంది? కమల, వచ్చాను కమల, వచ్చాను. చూడు, వచ్చావా? ఎన్నాళ్ళకి నా మీద దయగలిగింది. ఇంత మైకంగా ఆలోచించి ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. నా ప్రాణం దిగింది బావా. నువ్వు వచ్చావుగా, నాకంతే చాలు. ఎవరి కోసం నా ప్రాణం ఇంకా కొట్టుకులాడుతుందో ఆ భావన నా కళ్ళారా చూశాను. చాలు, నేను ఇంకా హాయిగా ఆనందంగా వెళ్ళిపోతాను. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా ప్రేమ కారణంగా మనకు జీవితం వెళ్ళిపోవటానికి వీల్లేదు. నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి. నా కోరిక తీరినప్పుడు నాలోనే ఉన్నారనుకున్న వాళ్ళు నా వాళ్ళు కానప్పుడు నేను జీవించడంలో అర్థమే ఉంది బావా. ఎవరి కోసం జీవించాలి? నా కోసం, మా అందరి కోసం. ఒకటిగా అడుగు. ఒకే తల్లి ప్రేమ పంచుకున్న మన స్నేహం కోసం నువ్వు బ్రతకాలి కమల, బ్రతకాలి. స్నేహాలకు మోహాలకు సంబంధం లేదని ఇప్పుడే అర్థమైంది బావా. అవన్నీ పాత కథలు, మర్చిపో.
ఈ చివరి దశలో నాలో ఒకే ఒక్క కోరిక కొట్టాడుతుంది బావ. అదే తీరిపోతుంది. ఏమిటి చెప్పు కమల, అనుమానించకుండా చెప్పు, తప్పకుండా తీరుస్తా. నిజంగానా బావ? చెప్పు కమల, చెప్పు. నువ్వు కోరితే నా ప్రాణాలైనా సరే సంతోషంగా ఇస్తా. నాకు తెలుసు బావ, నీ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. కమల, ఇదిగో బాబా, ఈ దారానికే ప్రతి ఆడది బానిసై జీవితం అంతా అంగలారుస్తుంది. ఈ దారం తెగిపోతే ఆడదాని ఆధారమే తెగిపోతుంది. అందుకే ప్రతి ఆడది ఈ దారం తన మెడలో ఉండగానే లోకం నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటుంది. అదే నా కడసారి కోరిక బావా. ఇది నా మెడలో కట్టు బావా. నీ భార్యగా తృప్తిగా పుట్టెడు పసుపు కుంకుమతో పుట్టింటి నుంచే వెళ్ళిపోతాను బావా. ఆలోచిస్తున్నావా బావా, నా జీవితంలో ఒక్క నిమిషం నీ భారీగా ఉండడానికైనా నేను నోచుకోలేదా? చావడానికి సిద్ధంగా ఉన్న నాకు ఈ మాత్రం అదృష్టమైనా కలిగించలేవా బావా? కమల, కలిగిస్తాను, తప్పకుండా కలిగిస్తాను. నీ ప్రాణం కంటే నాకు మించింది లేదు. నీకోసం ఎంత బాధైనా భరిస్తాను.